నమస్కారం. నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను మరియు కుళాయి పన్ను బకాయిలు చూసినట్లయితే ఆస్తి పన్నుకు సంబంధించి 245 కోట్ల రూపాయలు, ఖాళీ స్థలం పన్నుకు సంబంధించి 37 కోట్ల రూపాయలు, అదేవిధంగా కుళాయి పన్నుకు సంబంధించి 63 crores 63 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నవి. అయితే మొత్తంగా 347 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరానికి గతంలో ఉన్నటువంటి ఏరియర్స్ ప్లస్ కరెంట్, అంటే గతంలో ఉన్నటువంటి మొండి బకాయిలు, అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉన్నటువంటి కరెంట్ డిమాండ్ 347 కోట్లకు గాను ఇప్పటి వరకు 90 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇది గత ఆర్థిక సంవత్సరంలో కలెక్ట్ చేసిన 83 కోట్ల కంటే 7 కోట్ల రూపాయలు ఎక్కువ అయినప్పటికీ రావాల్సినటువంటి బకాయిలు 257 కోట్ల రూపాయలు ఇంకా నెల్లూరు నగరపాలక సంస్థకి రావాల్సి ఉంది. ఈ 257 కోట్లలో సుమారు ప్రాపర్టీ ట్యాక్స్ 170 కోట్ల రూపాయలు, అదేవిధంగా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఖాళీ స్థలం పన్ను 35 కోట్ల రూపాయలు, అదేవిధంగా వాటర్ ట్యాక్స్ 52 కోట్ల రూపాయలు ఇంకా కార్పొరేషన్ వారికి బకాయిలు ఉన్నాయి. అయితే ఈ మొండి బకాయిదారులందరికీ ఇప్పటికే పలుమార్లు సచివాలయ సిబ్బంది ద్వారా నోటీసులు జారీ చేసి ఉన్నాము. అదేవిధంగా ప్రతిరోజు ఆటోస్ ద్వారా మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాము. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పలు దఫాలుగా వారికి ట్యాక్సులు చెల్లించాలని చెప్పి తెలియజేస్తున్నాము. వీటన్నిటితో పాటు గతంలో జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా మనం ఈ మొండి బకాయిదారులందరికీ కూడా నోటీసులు జారీ చేసి ఉన్నాం. అయితే గతంలో జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్కి స్పందించి దాదాపు 500 మంది ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ట్రైలేజ్ సంబంధించి సుమారు 1000 మందికి పైగా లబ్ధిదారులు స్పందించి 12 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే కార్పొరేషన్కి రావాల్సినటువంటి 257 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి కాబట్టి వారందరికీ మరొకసారి ఈ మార్చి నెల 14వ తారీఖున జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా వారందరికీ మరొక అవకాశం ఇస్తూ వీరందరికీ కూడా నేషనల్ లోక్ అదాలత్ ద్వారా నోటీసులు జారీ చేయబోతున్నాం. వీరు మార్చి 14న జరగబోయేటువంటి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వారికి ఉన్నటువంటి మొండి బకాయిలను చెల్లించి సెటిల్మెంట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. లేనట్లయితే వారందరిపైన కోర్టు కేసులు బనాయించడం జరుగుతుంది. కోర్టు కేసుల ద్వారా రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ప్రయోగించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున కార్పొరేషన్లో కోట్లాది రూపాయల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు నగర బ్యూటిఫికేషన్తో పాటు అనేక అవస్థాపన సౌకర్యాలు, రోడ్స్, డ్రైన్స్, కల్వర్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ప్రజల నుండి రావాల్సినటువంటి పన్నులు రాకపోతే కార్పొరేషన్ యొక్క అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ మీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అభివృద్ధిని గమనించి అందరూ కూడా నెల్లూరు నగరపాలక సంస్థకి రావాల్సినటువంటి పన్నులు సకాలంలో చెల్లించాలని, లేనట్లయితే మీ పైన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందులో భాగంగానే కోర్టుకు వెళ్ళక మునుపు ఒకసారి మీ అందరికీ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మరొక అవకాశాన్ని ఇచ్చేందుకు ఈ మార్చి నెల 14వ తారీఖున జరిగే నేషనల్ లోక్ అదాలత్ కంటే ముందు మీకు వచ్చినటువంటి నోటీసులకి స్పందించి మీరందరూ మీకున్నటువంటి బకాయిల్ని సెటిల్ చేసుకోవాలని, లేదా మార్చి 14 తర్వాత మీ పైన కోర్టు కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్స్.